ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 7. ఒకనాడు షిరిడీ వచ్చిన డాక్టర్ పండిట్ని భక్తుడైన దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళమని చెప్పి దారి కూడా చెప్పారు సాయి. తరువాత కొంతసేపటికి డాక్టర్తో కలిసి మసీదు చేరి కేల్కర్ బాబాను పూజించాడు. అప్పుడు పండిట్ పళ్ళెంలోని చందనం తీసుకొని బాబా నొసట పెట్టాడు. ఎవరినీ అలా చెయ్యనివ్వని బాబా ఆనాడు ఊరుకుంటే కేల్కర్ కారణం అడిగాడు. అతనికి దోపేశ్వరిలో కాకా మహారాజ్ అనే బ్రాహ్మణ గురువున్నారు. నాలో వారిని దర్శించి అతడలా చేశాడు. నేనెలా కాదనగలను అన్నారు బాబా. సుగుణమేరు నాయక్ అనే యువకుడు నర్సోబావాడి అనే క్షేత్రం దర్శించి శ్రీ వాసుదేవానంద సరస్వతి అను మహనీయుని చూశాడు. అతడిని చూస్తూనే ఆ యతి, నీవొక మహనీయుని దర్బారుకు చెందినవాడివి, నీకంతకంటే ఏం కావాలి అన్నారు. అతడికి ఆ మాటలు అర్థం కాలేదు. తరువాత అతడు కాలేజీలో చదువుకున్నప్పుడు నాస్తిక ప్రభావానికి గురయ్యాడు. అతని సందేహాలు తీర్చలేక అతని తండ్రి బాబాను దర్శించమని చెప్పాడు. అతడు 1912లో షిరిడీ వెళ్ళాడు. అతనిని చూస్తూనే అతని మాతృభాష అయిన కన్నడంలో దేవుడు లేడంటావేమి, నిశ్చయంగా ఉన్నాడు అంటూ అతని కళ్ళలోకి చూశారు బాబా. ఒక్క వాక్యంతో చూపుతో సంశయాలన్నీ తీరిపోయాయి. తరువాత అతడు మసీదుకెళ్ళి బాబా యొక్క దివ్యవర్చస్సుకు తన్మయుడే కన్నార్పక చూస్తూ కూర్చున్నాడు. సాయి నవ్వి, ఏమిటి పిచ్చివాడిలా అలా చూస్తావు? నువ్వు బాల్యంలో పశువులు మేపుతుండగా వచ్చాను కదా, మరచావా? మన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, మనం ఇక్కడే ఉండాలి అన్నారు. సుగుణ ఇల్లు చేరి తన తల్లితో సాయి చెప్పింది విన్నవించాడు. అప్పుడు ఆమె, నువ్వు నీ 9వ ఏట పొలంలో పశువులను మేపుతున్నప్పుడు ఒక సాధువు కనిపించి నిన్ను పిలిచారు. నువ్వు నాతో చెబితే నేను కూడా వారికి భిక్ష ఇచ్చాను. అప్పుడు ఆయన నీతో, నువ్వు నా చెంతకు ఎప్పుడొస్తావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అంది. అంటే ఆ సాధువు తమ రూపమేనని సాయి తెలిపారు. అప్పుడు కానీ శ్రీ వాసుదేవానందలు చెప్పిన మాటలకు అర్థం సుగుణకు తెలియలేదు. తరువాత అతడు జీవితాంతం షిరిడీలో ఉండిపోయాడు. నాసిక్లో గోపాల్దాస్ మహారాజ్ అనే సిద్ధపురుషుడు ఉండేవాడు. వారి భక్తులు డాక్టర్ గణే బాబాను కూడా పూజించేవారు. ఒకరోజు అతని మామగారు షిరిడీ వెళ్తుంటే నాసిక్లో గోపాల్దాస్ గారికి తన దక్షిణగా 5 రూపాయలు అందజేయమని ఇచ్చాడు. నాటి సాయంత్రం రామాలయంలో సాధు సంతర్పణకని గోపాల్దాస్ స్వయంగా వంట చేస్తున్నారు. ఎందరో భక్తులు అక్కడికి చేరారు. దక్షిణ అందజేయటం ఎలా అని గుణే మామగారు ఆలోచిస్తుంటే స్వామి అతనిని పిలిచి 1, 2, 3, 4, 5 అంటూ లెక్కించి దక్షిణ అడిగి తీసుకున్నారు. తరువాత ప్రసాదమిచ్చి పరిగెత్తు, లేకుంటే బండి అందదు అని నవ్వుతూ వీడ్కోలు చెప్పారు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ ఆ సంఘటన తమకే జరిగినట్లు చెప్పారు. సాయి గోపాల్దాస్ వేరు కాదు.